హలో హాయ్ అండి. ఇప్పుడు మేము అరుణాచలంకి వచ్చాము. నిన్న గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడండి అరుణాచలంలో అంతకుముందు అసలు రష్ ఉండేది కాదు. గిరి ప్రదక్షిణ అనేది అసలు లేదు. చాలా ఖాళీగా చాలా ఇదిగా ఉండేదన్నమాట. ఎప్పుడైతే చాగంటి గారు చెప్పారో ఆంధ్ర తెలంగాణ నుంచి అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే దేవుడు కదా, దేవుడి కోసం ఏమైనా చేస్తాము. సో ఇప్పుడు ఏమైందంటే అండి, ఇక్కడికి వచ్చాక ఈ ఊరైతే చాలా చాలా నీట్నెస్ లేని ప్లేస్ అండి. మన టెంపుల్స్లో మెయింటెనెన్స్ లేని ఏరియాస్ అండి ఇవన్నీ. నన్ను అడిగితే అసలు అగ్నితీర్థం ఇది. ఇక్కడ దండం పెట్టుకోవాలి, అట్లా అన్నీ దండం పెట్టుకుంటూ పోవాలి. స్వామి తండ్రి, ఇదిగో వీళ్ళు కూడా గిరిపి. సో ఇక్కడ ఏమైందంటే అండి, ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఇక్కడ టెంపుల్ వాళ్ళు అసలు ఆంధ్ర వాళ్ళని రావద్దు అంటున్నారు. అది గరికపాటి వారి చేత చెప్పించారు కూడా ఉపన్యాసాలు. మా ఏరియా పొల్యూటెడ్ అయిపోతుంది, ఈ గిరికి ఉన్న వాల్యూ పోతుంది, వాళ్ళు దీపాలు పెడుతున్నారు. అంటే ఒక్కొక్క లింగం దగ్గర దండం పెట్టుకుంటూ పోవాలి. ఇది అగ్నితీర్థం అనమాట. ఈ అగ్నితీర్థం ఇదండి అగ్నితీర్థం. అగ్నితీర్థం దగ్గర దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం స్వామి. ఇంకా వాళ్ళు గరికపాటి వారి చేతి చూపించారనమాట, రావద్దండి పొల్యూటెడ్ అయిపోతుంది, ఇక్కడ ఏదో పొల్యూషన్ తక్కువ ఉన్నట్టు. పొల్యూటెడ్ అయిపోతుంది, ఈ కొండకున్న పవర్ తగ్గిపోతుంది అని చెప్పించారండి. ఇది ఆల్రెడీ పొల్యూటెడేనండి, దాంట్లో డౌట్ లేదు. మనం వచ్చి కొత్తగా చేసేది ఏం లేదు. ఇంకా ఏమన్నా ఉంటే మన వాళ్ళు వచ్చి ఉండబట్టలేక దాన్ని క్లీన్ చేస్తారేమో. మంచి నాయకులు ఎవరైనా తగిలితే చాలా వరకు క్లీన్ చేసేస్తారు, మన వాళ్ళు గమ్ముకుంటారు. ఇంకా ఈ గిరిచి ఇక్కడ ఏరియాలో అండి మనం ఏది అడిగినా చెప్పరండి, సచ్చినా చెప్పరండి. ఆటో వాళ్ళు కూడా చెప్పరు ఎలా చేయాలి గిరి ప్రదక్షిణ అనేది, ఎలా టెంపుల్లోకి వెళ్ళాలి, ఎక్కడ రూమ్స్ దొరుకుతాయి. రూమ్స్ అయితే దోపిడీ అండి, నిలువు దోపిడీ. అన్ని దగ్గర 24 అవర్స్ టైమింగ్స్ ఉంటాయి, ఇక్కడ 12 అవర్స్ టైమింగ్స్ ఉంటాయి రూమ్స్కి. ప్లస్ రష్ టైంలో అంట 10,000 15,000 అండి రూమ్కి. ఇప్పుడు రష్ లేదు కాబట్టి 3,000 2,500 అలా ఉన్నాయండి. రూమ్స్ చూస్తే వరస్ట్ అండి, ఇంకంత చందాలు ఇంకెక్కడా ఉండదు. అదండి పరిస్థితి ఇక్కడ. ఇంకా ఆయన శివుడు అన్ని కళ్ళు మూసుకుంటాడు కదండి, ఆయనకు శుభ్రత అవసరం లేదు. ఆయనే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ఆయన. కాబట్టి ఇక్కడ చెలుబాటు అయిపోతుందండి. కాబట్టి ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే మనోళ్ళని అక్కడే అడగండి. ఇక్కడైతే ఎవ్వరు చెప్పరు, మీకు ఏ డీటెయిల్స్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన అన్ని తప్పుడు సమాచారం, అన్ని అబద్ధాలు చెప్తారండి. యూట్యూబ్లో వచ్చేవి, ఫేస్బుక్లో వచ్చేవి, ఇన్స్టాలో వచ్చేవి ఏ వీడియోస్ నమ్మొద్దు. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు ఉంటాయి. వాళ్ళు చెప్పే వాటికి ఇక్కడ మనం ఎదుర్కొనే దానికి చాలా 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 తేడాలు. కాబట్టి ఇప్పుడు నేను నా బుజ్జి కొడుకు ఏవో చదువు రావాలంట, నాకు అదే తప్ప. నేను అందుకే క్షీణించిపోతున్నాను. అదే సంగతి. బాయ్. మా ఆయన నడవలేడు, ఆయన ఒక దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయన కాల్లో రాడు కాబట్టి మేమే వద్దన్నాము. ఓకేనా, బాయ్.